సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలలో భారీగా నల్లధనం పట్టుబడుతోంది. 2 వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పార్థసారథి సతీమణి కమల హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 45 లక్షల నగదు తరలిస్తుండగా వనస్థలిపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్థసారథి మచిలీపట్నం లోక్సభ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. కమలతో పాటు సీతారాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై కమలను విడుదల చేశారు. సీతారాంను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శివారు చెక్పోస్ట్ వద్ద లెక్కపత్రాలు లేని 30 లక్షలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.